ఒక వ్యక్తి దారిలో ఒక నాణెం కనుగొన్నాడు. ఆ నాణెంతో అతను స్పిన్ గేమ్ ఆడ్డానికి వెళ్లాడు. అతను నాణెం వేసి బటన్ నొక్కగానే మొదటిసారే జాక్పాట్ కొట్టాడు. దుకాణదారుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. ఆ వ్యక్తి డబ్బు సేకరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు. తర్వాత అతను మరో గేమ్ ఆడ్డానికి వెళ్లాడు. అక్కడ 3 కార్డులలో రాణి కార్డును కనుగొనాలి. అతను ఒక కార్డుపై డబ్బు పందెం వేశాడు. గేమ్ వాడు కార్డు చూపిస్తే అది రాణి కార్డే. మొదటిసారే అతను రెట్టింపు డబ్బు గెలిచాడు. గేమ్ వాడు మళ్లీ ఆడమని చెప్పాడు. అతను సవాల్ను స్వీకరించాడు. గేమ్ వాడు కార్డులను కలిపేటప్పుడు అతను జాగ్రత్తగా చూస్తున్నాడు. గేమ్ వాడు కార్డు ఎంచుకోమని చెప్పాడు. ఈసారి అతను చివరి కార్డుపై $500 పందెం వేశాడు. గేమ్ వాడు భయపడ్డాడు. కాని ఈసారి కూడా రాణి కార్డొచ్చింది. గేమ్ వాడికి చాలా కోపం వచ్చింది. అతను మళ్లీ సవాల్ చేశాడు. కాని ఈసారి అతను కార్డులను కలిపేటప్పుడు చూడలేదు. కలిపిన తర్వాత అతను మధ్యలో ఉన్న కార్డుని తిప్పాడు. ఈసారి కూడా రాణి కార్డొచ్చింది. గేమ్ వాడికి కోపం వచ్చి డబ్బు ఇవ్వకుండా అక్కడ నుండి కారిపోయాడు. ఆ వ్యక్తి మరో గేమ్ ఆడ్డానికి వెళ్లాడు. అక్కడ కుక్కల పందెం జరుగుతోంది. అతను టికెట్ కొని ఒక నంబర్ కుక్కపై డబ్బు పందెం వేశాడు. అతను కుక్క ముందుగా పరిగెడుతోంది. పక్కన కూర్చున్న ఒక ముసలివాడు 9వ నంబర్ కుక్కపై పందెం వేసి ఓడిపోతున్నాడు. ఆ వ్యక్తి ముసలివాడితో టికెట్ మార్చుకోమని చెప్పాడు. ముసలివాడు సంతోషంగా టికెట్ మార్చుకున్నాడు. కాని అప్పుడే నీరు పడటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో కెమెరా ఆగిపోయింది. అన్ని కుక్కలు కెమెరాను వాసన చూడడం మొదలుపెట్టాయి. మరియు 9వ నంబర్ కుక్క రేస్ గెలిచింది. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి కూడా ఓడిపోవడానికి ప్రయత్నించినా గెలిచినందుకు ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు అతనికి బిహార్కు వెళ్లే ఫ్లైట్ ఉంది. కాని అప్పుడే అతనికి మరో లాటరీ తగిలింది. అందువల్ల అతను బిహార్కు వెళ్లలేదు. అతను తన ఆఫీసుకు చేరుకున్నప్పుడు తాను వెళ్లాలనుకున్న విమానం కూలిపోయి అందులోని అందరు ప్రయాణికులు చనిపోయారని తెలిసింది.